గత కొన్ని నెలలుగా జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు. మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్ని ఇన్ని కాదు. అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్ కి చేరిపోయాయి అన్నమాట. చేబ్రోలు కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. చూసారు కదా మన బెట్టింగ్ యాప్ ప్రమోటర్ మహారాణి శ్యామల గారి మాటలు. మన జనసేన సోషల్ మీడియా అనేది ఆమెకు గుంటనక్కలంట. మరి మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏంటి? బెట్టింగ్ మహారాణి శ్యామల, పేటిఎం ఊరకొక్కల వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని అసభ్య మాటలతో మాట్లాడినందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఎంతమంది వైసీపీ కార్యకర్తలు, ఎంతమంది వైసీపీ లీడర్స్ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టారు. అవేవి నీకు కళ్ళకి కనపడలేదా? ఒకసారి ఈ వీడియో చూడు. 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండుకొని స్కూల్ మీటింగ్కి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడటం అవసరమా? ఈ ట్వీట్ చూడు, వైసీపీ సపోర్టర్ పెట్టిన ట్వీట్. మాకు మూడు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీ రష్యా పిల్లాన్ని తీసుకొచ్చి మీడియా ముందర పెట్టు అంటాడు. వీళ్ళు వచ్చా నా కొడుకు. ఈ వీడియో చూడు. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఏకంగా పవన్ కళ్యాణ్ గారి భార్యకి అక్రమ సంబంధం అంట కడుతున్నాడు ఈ మెంటల్ నా కొడుకు. ఈ వీడియో చూడు. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? అర్థమైందిగా? రా. వీడైతే ఏకంగా పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నా దగ్గరికి తీసుకురా అంటాడు. ఇవేవి నీ కళ్ళకి కనపడలేదా? నీ చెవులకి వినపడలేదా? ఏం పత్తి పెట్టుకున్నావా? మోగపోయిందా నోరు? అప్పుడు ఎందుకు నీ నోరు లేవలేదు? ఈ రోజు కూటమి ప్రభుత్వం తన వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించకుండా జైల్లో వేస్తుంది. మీరెందుకు ఆ పని చేయలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడతారా మా జనసేన వాళ్ళ గురించి? సిగ్గుండాలి కొంచెమైనా.